Hello everyone, welcome back to my channel Bhumi's World. So once again welcome back to my channel guys. సో ఈ రోజు ఎపిసోడ్ 16 కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ లో మనం మా ఇంటి గార్డెన్ అనేది చూసేద్దామా మరి. సో ఇది మా ఇంటి ఎంట్రన్స్ అన్నమాట. సో ఆ స్టెప్స్ కి ఒక్కొక్క స్టెప్ మీద ఒక్కొక్క పూల కుండీ అనేది పెట్టాము. మీకు ఈ కుండీలు గుర్తే ఉండి ఉంటాయి. నా ఫస్ట్ వ్లాగ్ ఎవరైతే చూసారో వాళ్ళందరికీ అయితే తెలిసే ఉంటుంది ఈ కుండీలన్నీ నేను ఎక్కడ తీసుకున్నానో. సో ఈ ప్రతి కుండీలో ఒక్కొక్క చామంతి మొక్క అనేది మమ్మీ వేశారనమాట. సో ఈ నాలుగు కుండీల్లో 4 చామంతి మొక్కలు అనేవి నాటారనమాట. దీని పైన మొక్క ఎంతమంది తెలుసో నాకు చెప్పండి. సో ఇది నేను మా అత్త వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చాను అనమాట. అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్. సో ఇది కూడా డెకరేషన్ ప్లాంటే. సో అందం కోసం పెట్టుకున్నాము. సో దీని మీద ఉంది కదా, ఈ మొక్క ఎంతమందికి తెలుసో చెప్పండి. దీన్ని కస్తూరి తులసి అంటారు. ఇది నాకు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇచ్చారనమాట. ఇది కూడా మమ్మీ డెకరేషన్ కోసమే తీసుకొచ్చారు ఈ మొక్క కూడా. సో ఇది డోర్ ఎంట్రన్స్ లో అనమాట. డోర్ ఆపోజిట్ లో పెట్టుకున్నాము, ఇంటి ఎదురుగా ఉండాలని చెప్పి మనీ ప్లాంట్. సో దానికి దారం పైకి కట్టేసాము. అది ఒక పాదులాగా వస్తే ఇంకా అది అలా మీదకు వెళ్తుంది అని చెప్పి. ఇంకా ఈ కుండీలో మనం గడ్డి గులాబీ వేసాం కదా, నిన్న మనం షార్ట్ పెట్టాము. ఆ గడ్డి గులాబీకి సంబంధించిన చెట్టు అనమాట. చూడండి అది పువ్వు అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి దేవుడికి పెడతాం కదా వైట్ పువ్వులు, ఆ చెట్టు అనమాట ఇది. సో ఇంకా రిమైనింగ్ మొక్కలన్నీ మన పక్కనున్న ప్లేస్ లో ఉంటాయి అన్నమాట. ఆ ప్లేస్ కి వెళ్దాం పదండి. సో ఇది కరివేపాకు చెట్టు అనమాట. మమ్మీ కరివేపాకు అంతా బాగా తీసేశారు, కానీ ప్రాబ్లం లేదు. కింద ఇంకొక కరివేపాకు చెట్టు ఉందన్నమాట. సో ఇది ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది మేము వేయలేదు, ఇది ఆటోమేటిక్ గా వచ్చింది. ఇది మాత్రం మేము వేసిన చెట్టు అనమాట, ఆకులు లేని చెట్టు. సో ఈ చెట్టు ఎవరికైనా తెలుసా? దీన్ని రుద్రాక్ష పువ్వుల చెట్టు అంటారంట, మా మమ్మీ చెప్పింది. ఇవి కూడా దేవుడికే పెడతారు. సో ఇవన్నీ కనకాంబరాల మొక్కలు అనమాట. ఇది కనకాంబరమే, ఇది కూడా కనకాంబరం చెట్టే, మొక్కే, చెట్టు అంట. సో ఇది కూడా కనకాంబరం మొక్కలే. మా ఇంట్లో పువ్వుల మొక్కలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే కొంచెం ఎక్కువ పువ్వులు వస్తాయని చెప్పి మా అమ్మ వచ్చిన అంట్లన్నీ వేరే వేరే బకెట్లో వేస్తుంది అనమాట. ఇది గులాబీ చెట్టు. దీని పువ్వు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో ఇది దీని బ్యాక్ సైడ్ ఏమో మల్లి చెట్టు అనమాట. ఇవి మల్లెపూల చెట్టు. నెక్స్ట్ అది ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే, అలోవెరా. ఇది మళ్ళీ కనకాంబరం చెట్టే. చూడండి పువ్వులు ఎలా ఉన్నాయో. సో కనకాంబరాల మొక్కలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. విడదీస్తే కొంచెం ఎక్కువ పువ్వులు వస్తాయని చెప్పి మమ్మీ అలా వేస్తారు. అన్ని కనకాంబరాలే. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ చామంతి పూల చెట్టు. చూడండి ఎంత పెద్దది అయిపోయిందంటే, చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయన్నమాట. పువ్వుల కోసం వెయిటింగ్. పువ్వులు వస్తే నేను మళ్ళీ అది షార్ట్ పెడతాను చూడండి, కావాలంటే ఏ కలర్ వస్తాయో చూద్దాము. ఇది పపాయా చెట్టు అనమాట. చూడండి కాయలు అయితే ఉన్నాయి. ఎప్పటికి వస్తాయో మరి వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇవి కనకాంబరాలే. అది మళ్ళీ చామంతి చెట్టు చూడండి, దీనికి బోల్డ్ మొక్కలు ఉన్నాయి. మరి పువ్వులు ఎప్పుడు వస్తాయో మరి వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇది పనస చెట్టు అనమాట. దీన్ని జీడి పనస అంటారంట. జీడి పనస చెట్టు. మరి ఆ పనసకాయ వచ్చేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది, చెప్పలేము ఎప్పుడు వస్తుందో, చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇది మామిడికాయ చెట్టు అనమాట. ఇది మేము వేయలేదు, జస్ట్ తిన్న మామిడికాయలు ఇలా పడేస్తాం కదా, ఆ చెట్టు అలా వచ్చేసింది. అండ్ ఇది నీమ్ ట్రీ అనమాట, వేపాకు చెట్టు. ఫుల్గా ఏదో కొంట మీద నుంచి ఏదో పాదు వచ్చేసింది, ఆ పాదు అలా చుట్టేసింది అనమాట వేప చెట్టుకి. తీయడానికి అవ్వట్లేదు, చాలా టైట్గా ఉంది అది తీద్దామంటే. సో ఇది లాంగ్ వ్యూ నుంచి మొత్తం పనస చెట్టు, పపాయ చెట్టు అనమాట. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు నేను జూమ్ చేసి చూపించాను ఇందాక. ఇప్పుడు లాంగ్ వ్యూ అది ఉంటుంది, వేప చెట్టు. సో ఇప్పుడు పైకి వెళ్దాము. ఇందాకలా దూరం నుంచి చూపించాను కదా వైట్ పూల చెట్టు దేవుడికి పెట్టేది. సో ఇది మా మందార మొక్క అనమాట. మందార పూలు వస్తాయి. ఏది రేకు మందారం అంటారు కదా, సో అది ముద్ద మందారం కాదు. సో రేకు మందారం ప్లస్ రెడ్ కలర్లో వస్తుంది. దానికి పురుగు పట్టేసిందని చెప్పి కొమ్మలన్నీ కొట్టేశారు మమ్మీ, అందుకే కొంచెం చిన్నగా ఉంది. ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది. అండ్ ఇది 100 వారాల చెట్టు అంట. 100 వారాల పువ్వులు వస్తాయి, అవి దేవుడికి పెడతారు కదా, సో ఆ చెట్టు. నెక్స్ట్ ఇది వంకాయ మొక్క అనమాట. చూడండి కొంచెం పువ్వులు వస్తాయి వంకాయలు. ఇక్కడ చూడండి చిన్న వంకాయ వచ్చింది ఆల్రెడీ. సో అదనమాట, ఒక మొక్కే ఉంది. వంకాయ మొక్క అయితే ఒకటే ఉందన్నమాట ప్రెసెంట్.
దానికి ఒక 4-5 పువ్వులు ఉన్నాయి. సో ఒక మొక్కకు ఒక 4-5 వంకాయల వరకు రావచ్చు. ప్రెజెంట్ అయితే ఒకటి కనిపిస్తుంది. సో ఇప్పుడు మేడ మీదకి వచ్చామన్నమాట. మేడ మీద నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. చూడు, ప్రతిదీ బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. చుట్టూ మొత్తం మొక్కలే, చెట్లే, గ్రీన్ అంటే గ్రీనరీ మొత్తం. సో ఇప్పుడు పైకి వచ్చేసాం అనమాట. పైన కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇది కూడా పువ్వుల చెట్టే అనమాట. దీనికి ఏవో వైట్ కలర్ పువ్వులు ఏవో వస్తాయి అనమాట, అవి దాని చెట్టు. ఇంత ముందు వరకు బాగానే గ్రీన్ గా ఉండేదండి, మధ్యలో ఏమైందో తెలీదు, ఆకులన్నీ రాలిపోయి నల్లగా ఏదో పురుగు పట్టేసినట్టు అయిపోయింది. సో మమ్మీ మొత్తం అంతా క్లీన్ చేసి మళ్ళీ పెట్టారు. సో ఇది పసుపు మొక్క అనమాట. పచ్చి పసుపు వస్తుంది కదా, అది డ్రై చేసుకుంటే మనం పసుపు ఆడించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పుదీనా మొక్క ఉంటది అనమాట. సో అదండి, ఈ పుదీనా మొక్కతో మన వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాము. మరి నా వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీ యొక్క సబ్స్క్రైబ్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఎంకరేజ్మెంట్ అనేది అందించండి.